జయ జగదంబే. సాధకులందరికీ వారాహి నవరాత్ర శుభాకాంక్షలు. అమ్మదేవులు అందరూ హాయిగా ఉండండి. మనం అమ్మవారి ఆయుధాలకి, ముద్రలకి, అన్నింటికి ఒక్కొక్క అర్థం చెప్పుకుంటూ ఉంటాం. ఎవరో మహాత్ములు చెప్పినవే కాదన్నాం. అయితే ఇందాక అమ్మ చెప్పింది, బాగుంది కదా, అమ్మే చెప్పింది. నాకు ఎప్పటికీ నాగలి రోకలి సమన్వయం కుదిరేది కాదు. అది చెప్పేవారు, వ్యవసాయానికి అధిష్టాన దేవతని మరొకటని, ఓ పక్కనేమో సైన్య దండనాయకి అంటారు, పక్క వ్యవసాయం అంటారు. కొన్ని పుస్తకాల్లో, ఎందులోనూ వుడ్రో పుస్తకాల్లో ఎక్కడో చదివాను. ఆవిడ విరిలిటీకి ఆవిడ అలా ఉంటారు, కానీ ఆ స్త్రీ రూపంలో ఉంటారు, కానీ సంతానం కలగడానికి పురుషత్వానికి సంకేతం. అది ఎందుకు సామాన్యమే అర్థం కాదు, మరి తాంత్రికంగా ఏమైనా ఉందేమో తెలియదు. సరే, అమ్మ చెప్తా. అమ్మ ఏముందంటే, వ్యవసాయం అంటే పంట అనుకుంటున్నాయట్రా అంది. వ్యవసాయానికి పంటలు అనుకుంటున్నావా? వ్యవసాయానికి అర్థం మొత్తం ఇక్కడ జన్మలు జరగడానికి, మొదలు పెట్టడానికి, జరగడానికి, అంతం అవడానికి మొత్తం వ్యవహారాన్ని వ్యవసాయం అనుకోని ఆయన. నాగలి ఏం చేస్తుంది? క్షేత్రాన్ని దున్ని అంకురార్పణకి సిద్ధం చేస్తుంది. కర్మబీజాలు చల్లుకుంటాం, అవి ఎదిగి ఫలిస్తాయి కర్మఫలాలుగా మన జీవితాల్లో. ఆ కర్మఫలాన్ని ఎలా మనం భోగిస్తాం, ఎలా అనుభవిస్తాం? కర్మఫలాన్ని, పంటని పూర్వం రోకళ్ళతో కూడా దాన్ని డీహస్కింగ్ చేసేవాళ్ళు, అంటే ఆ పైన దంపేవారు. ఇప్పుడు అదే చేస్తారు, మెషిన్లో చేస్తారు. ఇప్పుడు దున్నుతారు, నాగళ్ళతో దున్నుతారు. ఇప్పుడు డీహస్కింగ్ చేస్తారు, బియ్యాన్ని తీసుకొస్తారు బయటికి ధాన్యంలోంచి, అది ఒక మెషిన్ చేస్తుంది. పూర్వం ఏం చేసేవారు? నాగలతో రోకలతో చేసేవారు. కాబట్టి కర్మ యొక్క మొత్తం స్పెక్ట్రమ్ ఒక చేతిలో ఇంకో చేతిలో చూడండి. నాగలి నుంచి దంపడం వరకు, చల్లుకోవడం దగ్గర నుంచి అనుభవానికి తెచ్చుకోవడం వరకు మొత్తం కర్మ చక్రం, దానికి అధిష్టాత్రి. ఒక విధంగా మొత్తం కర్మ అనే మొత్తం స్పెక్ట్రమ్ కవర్ చేస్తుందమ్మ. అందువల్ల ఆవిడని ఆశ్రయిస్తే మనకి మాయ తొలగి కర్మలు సరైనవి చేసుకుని ఆ పుణ్యకర్మను సాధించి దాన్ని ఇక్కడ కాకుండా ఆత్మసాధన మార్గంలో ఆ ఫలాన్ని వినియోగించుకొని అమ్మ దగ్గరికి తిరిగి వెళ్ళగలిగేటువంటి మార్గం వారాహమ్మ. పట్టుకుంటే లేదు, ఊరికే దండాలు పెట్టుకుంటూ ఉంటాం అంతే. మన కర్మ మొత్తం నడిపించేటువంటి అధిష్టాత్రి ఆవిడ. అంతవరకే చూసుకోవడం చెప్పగలేను కదా. ఆవిడని అలా అర్థం చేసుకోకుండా కేవలం వ్యవసాయం చూసేదేవి, కోర్టు కేసులు చూసేదేవి, శత్రువులను సంహరించేదేవి, ఇంతవరకు చూస్తాం. అది చేసి పెడుతుంది. లేదు, ఆవిడ చెప్పినట్టుగా మొత్తం కర్మచక్రానికి అధిష్టాత్రి ఆవిడ. అప్పుడు అందులో పడకుండా కాపాడుతుంది, పడిన వాళ్ళే బయటికి తీస్తుంది. కర్మఫలాల్ని కాస్త మనం పేచీ పెట్టినా ఇప్పుడు తినకూడదు నాన్న అని చెప్పి వాటిని మన ఉన్నత
చైతన్య భూమికల్లోకి వెళ్ళడానికి మనకి కావాల్సిన శక్తిని ఆ పుణ్యఫలాల నుంచి ఖర్చు పెడుతుంది. ఇంత పూర్వం చెప్పాను నేను చాలాసార్లు. మన పుణ్యఫలాన్ని ఇక్కడ వాడుకోకుండా మన ఆత్మిక మార్గానికి వాడుకున్నప్పుడు ఇక్కడ కష్టాలు ఉంటాయి. మన పుణ్యాలు లేక కాదు, మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు వస్తాయి, మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు వస్తాయి అంటూ ఉంటాం కదా మనం. మంచి వాళ్ళకి అందుకు వస్తాయి కష్టాలు. సంపాదించుకున్న పుణ్య సంపద అంతా, ఎంతో మంచివాడు, ఎంతో ధర్మకార్యాలు చేశాడు, ఎందుకు కష్టాలు పెడుతున్నాడు? అవును, మరి సంపాదించిన మొత్తం పుణ్య ఫలాన్ని శాంతం పట్టుకెళ్ళి ఆత్మిక చైతన్య మార్గంలో దాన్ని ఖర్చు పెడతారనుకోండి, భౌతిక ఉత్థానానికి కాకుండా, ఇక్కడ సౌకర్యాలు కాకుండా ఇక్కడే ఉంటుంది, ఇక్కడే ఉండదు. అందువల్ల మంచి వాళ్ళకి అందుకు కష్టాలు వస్తే అది ఇప్పుడు ఊరికే ఏమంటారు దాన్ని, అపెండిక్స్, దాన్ని పక్కన పెట్టేయండి. అమ్మ చెప్పింది ఏంటంటే మాత్రం ఆయుధాలకు ఆయుధాలు అందామా ఏమందామండి, ఏదో అందాం. ఆవిడ చేతిలో ఏవి ధరించిందో ఆ ధరించినటువంటి సంకేతాలు, నాగలి రోకలి వాటికి సంకేతం ఇది అని చెప్పేది. కాబట్టి కర్మాధిష్టాత్రైనటువంటి వారాహమ్మకి నమస్కారం పెట్టుకుని మన ప్రశ్నలోకి వెళ్దాం. వెంకటేష్ ప్రసాద్ గారు 138లో కావాలి అడిగారు. ఈవిల్ ఫోర్సెస్ 138 ఎపిసోడ్. ఈవిల్ ఫోర్సెస్ ఉంటాయట, ఇత్రికల నుంచి వస్తాయట, కలికాలంలో కొద్దిగా ఎక్కువ వస్తాయి. భూమి మీద కొన్ని ప్రాంతాల్లో విశేషంగా మనుషుల్లో చొరబడి వాళ్ళని ప్రభావితం చేస్తాయి. అందున విశేషించి పాశ్చాత్య దేశాల్లో మనల్ని మనం కాపాడుకోవడం ఎలా, కొద్దిగా మొట్టమొదటి ఎలా ఉంటుంది, మొత్తం ప్రశ్నలు ఆయన వేసినవి, నాకు తెలిసినవి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది ఎవరు చెప్పారో కానీ మీకు ప్రసాద్ గారు ఇది బాగా సింప్లిఫై చేసేసారు. అలా లేదు. అంటే ఈవిల్ ఫోర్సెస్ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి లేదా పూర్వం లేవు అలా అంటారండి. మహాత్ములు కూడా అంటారు, నేను కాదన్న, కానీ నేను ఒప్పలేను. ఉన్నాయి, ఆనాడు ఉన్నాయి, ఈనాడు ఉన్నాయి. కాకపోతే ఈ వేళ రోజుని మనల్లోనే ఉంటాయి కాబట్టి మనం కంటితో చూసి భయపడం. ఇదివరకైతే కొమ్ములు కూరలు ఉండేవి, అప్పటికప్పుడు విరుచుకుని తినేసేవారు, ఎక్కువ భయం వేసేది. ఇప్పుడు ఎవరు తక్కువ చేస్తారు? ఇప్పుడు అలాగే ఉన్నాం మనం. కూరలు పైకి కనిపించవు. చక్కటి తెల్లటి మల్లెపూ లాంటి టీషర్ట్ వేసుకొని అందమైన రూపంతో ఉండి మొత్తం భారతదేశానికి కశ్మీర్ నుంచి కన్యాకుమారికి నిప్పెట్టేద్దామని ఎవరైనా చూస్తారు అనుకోండి, ఆ వ్యక్తి రాక్షసుడే కదా. జంధ్యాల చొక్కాలు వేసుకునేవాడు ఒకడు, మొత్తం ఈ నెత్తుల్లో ఒక్క సనాతన ధర్మానికి సంబంధించిన బిందువు లేకుండా రుద్రాక్షమాలను పట్టుకు తిరిగేది ఒకళ్ళు. మన పేర్లతోటే ధ్రువుడు మార్కండేయుడు అని పేర్లు పెట్టుకుని సనాతన ధర్మాన్ని చంద్రవందన చేసే ప్రయత్నం చేసేవాడు కొందరు రాక్షసులే. కంసుడు, హిరణ్యకశ్యపుడు అలా పేర్లు పెట్టుకుని అలా లేరంతే. ఎక్కువగా వచ్చారు, అది కూడా ఎందుకో నాకు అంత దిగదండి. అంటే ఎప్పుడూ ఒకలాగే ఉందేమో అనిపిస్తుంది నాకు. అయ్యో అలా అంత మాట అన్నాయంటే, కృతయుగం వేరు, త్రేత వేరు, ద్వాపరయుగం వేరు, మరొకటి వేరు, కలియుగం వేరు. కలియుగంలో అన్నిటికంటే ఎక్కువ ధర్మం ఒక పాదంలోనే నడుస్తుంది.
ధర్మం ఒక పాదం నడుస్తుందంటే అవునేమో, ఆ మన ధర్మశాస్త్రంలో చెప్పింది ఏమైనా నడుస్తుందేమో, ఇప్పుడు ఒక పాదం నడుస్తుందేమో. నేను ఎందుకలా అలే దాన్ని ఎలాగా కొంత నిరాశగా మాట్లాడుతున్నానంటే, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. మీరు భారతం చూడండి, ఎంతంత అరాచకాలు జరిగాయి. ఇప్పుడు అలాగే జరుగుతాయి. ఒక రాజగద్దె కోసం ఇప్పుడు అలాగే జరుగుతాయి. ఆ ఆడకూతురు ఎన్ని పడింది, ప్రతివాడు దాన్ని ఒంటి మీద చేసేవాడనే, ప్రతివాడు. అది నవలల్లో రాశారా నిజంగా భారతంలో ఉందో నాకు తెలియదు. మారువేషాలు వేసుకునేటప్పుడు ధర్మరాజు అంటాడు ట అనాలి. ఇంజనీర్ భారతం చదవలేదుగా, ఎక్కడో విన్నది ఇది. మనందరం ఏదో మారువేషాలు ఎడతాం. మహాసౌందర్యది ఆర్యావర్తంలో ఇంతకంటే సౌందర్య రాశి లేదే, దీన్ని ఎలా దాస్తానరా తమ్ముడు అనుకుంటాడు ద్రౌపది గురించి. అంత పూర్వం చెప్పాను మీకోసారి. సూర్యుడిని రక్ష అడుగుతుంది తల్లి. సింహబలుడి ఆవాసానికి వెళ్ళేటప్పుడు సుధేష్ణాదేవి పంపిస్తుంది కదా మొదటి తెమ్మని. అంటే ఒక రాక్షసుని పంపిస్తాడు. రాక్షసుని అంటే ఎల్లవేళలా చెడ్డవాళ్ళలోనే భావించకండి. ఎవరో ఆయన ఉపాసకుడు అయి ఉంటాడు, భక్తుడో మరి ఎవరో తెలియదు. అతను ఒక రాక్షసుని పంపిస్తాడు ఆయన కాపుదలగా. వాడు కీచకుడు ఇవి చేయి పట్టుకునేసరికి వాడు అడ్డం పడతాడు, వాడిని విసిరేస్తాడు కీచకుడు. తర్వాత ఇంకా రాక్షసుడు మళ్ళీ తిరిగి వచ్చి ప్రయత్నం చేయడు. ఒక్కసారే చేస్తారా మరి? కాబోలు పిలవగానే వచ్చారు. అవును, సూర్యుడిని పిలిచింది ఆవిడ, మళ్ళీ పక్కిన వాళ్ళని ఎదుటి వాళ్ళని పోలీసులనే పిలవడం కాదు. అయినా ఎందుకు రక్షించలేదు సూర్యుడు? అంతకంటే జరగనిచ్చాడే ఒక విధంగా, అంతేగా. విరటుడి కొలువులోకి వెళ్ళే ముందు దుర్గా దర్శనం అయిందని చెప్తారు వాళ్ళకి. అంత బాగుంటుంది నాన్న, వీళ్ళు రెండు అందావిడ. అంత బాగుంటుందంటే విజయం ఎంతసేపు దేవతలు కథ సుఖాంతమైందా లేదా చూస్తారు అనుకుంటాను నేను. అంతా బాగుంటుంది, బాగుంది రాదరు. ఏం చేయాలి? మనం ఏమనుకుంటాం, ఈ కష్టాలు లేకుండా ఏదో కథ కంచికి వెళ్ళొచ్చు కదా అని. దేవతలు ఏం చూస్తారంటే, కష్టాలు పడితే పడ్డారు, అంతా సాధనే కదా, ఫలం సుఫలం అవుతుందిలే కానీలే అని చూస్తారు వాళ్ళు. మరి లేకపోతే మీకు ఒకసారి చెప్పాను నేను, అయ్యప్ప స్వామి గురించి ఏదో మాటల్లో వచ్చి నేను ఇవన్నీ తలపోట్లన్నీ వద్దన్నాయా అంటే ఏమన్నాడు ఆయన, యుద్ధం వద్దనుకురా, విజయం కావాలను, ఘర్షణ లేకుండా ఎక్కడ ఉంటుందిరా తమ్ముడు అన్నాడు ఆయన. కాబట్టి మన కథలోకి వెనక్కి వస్తే మీ ప్రశ్నలోకి, ఈవిల్ ఫోర్సెస్ అప్పుడు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయంటారా? ఏమోనండి, మరి నాకు ఎందుకో ధర్మం నిజంగా నాకే తెలియదు. ధర్మం యొక్క స్వరూపం, వాళ్ళు ఏ ధర్మం గురించి మాట్లాడారు, 3 పాదాలు 2 పాదాలు, ఒక పాదంలో ఉన్న ధర్మం ఏదో నాకు తెలియదు. మరి ఏ ధర్మం గురించి వాళ్ళు మహాత్ములు మాట్లాడారో, వ్యాసుల వారైనా మరొకళ్ళైనా వాళ్ళు మాట్లాడిన ధర్మం ఏమిటో. మరి ఈవిల్ ఫోర్సెస్ ఇప్పటికంటే ఎక్కువ ప్రత్యక్షంగా లేవు, ఇప్పుడే ఇంకా ప్రచ్ఛన్నంగా ఉన్నాయి తెలియకుండా పైకి. కాకపోతే ఇప్పుడు జనాభా ఎక్కువ కనుక ఎక్కువ మందిలో ఆ దుర్మార్గం కనిపిస్తోందేమో. అంటే ఇది నేను ఎక్కడ మళ్ళీ విన్నదే, రామాయణంలో కూడా మన సినిమాల్లో చూపించినట్టు ఒక వ్యక్తి ఎవరో అమ్మని నిందించడం కాదు, అమ్మ శీలాన్ని, రామచంద్రమూర్తి యొక్క భార్య పట్ల ఇష్టాన్ని ఒక వ్యక్తి కాదు, ఆ రాజ్యం అంతా కోడల్లోనూ మాట్లాడుకున్నారట. ఏ ధర్మం గురించి మాట్లాడుకుంటున్నాం మనం? అయితే త్రేతాయుగంలో 2 పాదాలు నడిచిందా?
లేదా 3 పాదాలు నడిచింది పోనీ ధర్మం. సాక్షాత్తు సీతామహా త్రిపుర సుందరే ఎంత పడిందమ్మా. సరే ఎప్పుడు నన్ను ఆవిడ మందలిస్తూనే ఉంటుంది, ఏట్రా కథ ఊరికే నువ్వు ఏదో గోవాలా నువ్వు పెద్దడా అంటుంది. కానీ తలుచుకున్న ప్రతిసారి కష్టమే. ఇప్పుడు ఈవిల్ ఫోర్స్ ఎక్కువ ఉన్నాయంటారా? అవునేమో. సరే, కాకపోతే మీకు ఉన్న సమాచారంలో నేను ఎలా చూస్తాను దాన్ని, కొన్ని ప్రాంతాలు విశేషించి పాశ్చాత్య దేశాలు కాదేమోనండి, కాదు, అంతటా ఉన్నాయి, భూమికి అంతటా పరుచుకున్నాయి. ఇక్కడ అంత విశృంఖలంగా కనిపించకపోవడానికి కారణం ఇక్కడ ఇంకా కాశీలు, మధురలు, శ్రీశైలాలు ఉన్నాయి కదా. మొత్తం దైవీ శక్తి కేంద్రాలన్నీ కూడా మొత్తం కూర్చి పెట్టారు మా భారతదేశంలో. అందువల్ల ఆ తీక్ష్ణత ఇక్కడ కొంత తక్కువ కనిపిస్తుందేమో. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఘర్షణ ఇక్కడే ఎక్కువ, అవునా కదా. భారతదేశంలో మీకు ఘర్షణ కనిపిస్తుంది. జర్మనీ ఉందనుకోండి, మీకు 3-4 ఏళ్ల క్రితం చదువుంటారు కదా, ఆవిడెవరు, యాంజెలా మెర్కెల్ అనే రోజుల్లో మొత్తం ఇమిగ్రేషన్స్గా ఆవిడ తెలిచేసింది తలుపులు. చీప్ లేబర్ ఎక్కడి నుంచి, ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి. వాళ్ళందరూ కూడా ఎక్కువ ముస్లింలు. వాళ్ళ తర్వాత మళ్ళీ గోల్ వచ్చింది, వాళ్ళని ఎక్కడో పెట్టి క్యాంపుల్లో పెట్టారు. ఒక క్రిస్మస్ రోజునేమో అనుకుంటాను, బయట వాళ్ళు రోడ్డు మీద ఫంక్షన్ చేసుకుంటుంటే వాళ్ళని వచ్చి ఎత్తుకుపోయారు. వీళ్ళు ఆ క్యాంపు నుంచి బయటకు వచ్చి ఎత్తుకుపోయారు, రోడ్ల మీదే వాళ్ళని మానభంగం చేశారు. పెట్రోల్ బంక్ దగ్గర ఒక్కతే అమ్మాయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మన వాళ్ళు చాలామంది అంటారు కదా, అమెరికా వెళ్ళిన వాళ్ళు, పాశ్చాత్య దేశాలు వెళ్ళిన వాళ్ళు కొందరు చెప్తారు, ఇక్కడ మన దగ్గర కక్కుర్తి ఉంటుందండి, వాళ్ళకి అలా ఉండదు. న్యూస్ పేపర్ ఇప్పటి సంగతి కాదు చెప్పేది, పూర్వం. ఈ మధ్య ఎవరితో నేను మాట్లాడలేదు. న్యూస్ పేపర్ అక్కడ పెడతారు, వాళ్ళు పాశ్చాత్యులకు డబ్బులు వేసేసి న్యూస్ పేపర్ తీసుకుంటారు. అదే మన వాళ్ళు అయితే పట్టుకుపోతారండి. పాల ప్యాకెట్లు, పెట్రోలు వాళ్ళే కొట్టేసి ఒక్క మనిషి ఉంటాడు మొత్తం పెట్రోల్ బంక్కి, అంతేనండి. మన వాళ్ళైతే అసలు ఎవరు పెట్రోల్ పోయి చేసుకుని వెళ్ళిపోతారు, కానీ ఎవరు డబ్బులు ఏరినేద్దామే. అదే కక్కుర్తి ఉంటుంది ఈ దేశంలో, చిన్న చిన్న కక్కుర్తులు. దేశం స్థాయిలో ఔదార్యమే ఉంటుంది, ఔద్ధతే ఉంటుంది. కానీ వాళ్ళ దేశాల అధినాయకుల విషయంలో మిగతా దేశాలు పైకి రాకూడదని, మిగతా దేశాలకు కష్టం కలగాలని, మిగతా ధర్మాలు నాశనం కావాలని వాళ్ళ దేశ నాయకుల స్థాయిలో ఉంటుంది వాళ్ళలో దౌష్ట్యం. మనకి ఇండివిజువల్గా గుర్తుంటుంది మనకి భారతదేశంలో కాదన్న. సరే, అక్కడ పెట్రోల్ బంక్లో అమ్మాయిని వాడు రేప్ చేస్తూ అల్లాహ్ అక్బర్ అంటూ రేప్ చేసేట. అక్కడ ఒకసారి న్యూస్ వచ్చింది, అయిపోయింది, గోల్ లేదు. ఫ్రాన్స్ అంతే, కిందటి ఏడాదో అంత ముందటి ఏడాదో అలాగే ఇమిగ్రెంట్స్ ఒక అమ్మాయిని తీసుకెళ్ళారు. ఆ ఇంట్లో బలాత్కరిస్తున్నారు, 4-5 వీటి గన్ పట్టుకెళ్ళాడు తండ్రి. ఎదురింట్లో జరుగుతుంటే పోలీసులు ఇతను అరెస్ట్ చేశారు. ఎందుకు చేశారు? వాళ్ళు చెప్పిన కారణం, నువ్వు అక్కడికి పెడితే నువ్వు వాళ్ళని చంపుతావు, దానివల్ల మొత్తం దేశం అల్లకల్లోలం చేస్తారు వాళ్ళు. అంతకంటే నిన్ను అరెస్ట్ చేస్తే ఒక్క వ్యక్తికి పడిన కష్టం ఉంటుంది, నిజమే, కాదంటలేదు. కానీ మొత్తం దేశం అల్లకల్లోలం అవదు కదా, అంతే. ఆ తర్వాత ఆ విషయం గురించి దేశం అట్టుడికి పోయేలా, అంటే ఉంటాయి కొన్ని ఉద్యమాలు ఇప్పటికే ఉన్నాయి ఫ్రాన్స్లోని, కాదంటలేదు. కానీ మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించేంతటి విప్లవం రాదు. సర్లే ఏదో చేసేళ్ళే బాగుంది అన్నట్టుగా వదిలేస్తారు వీళ్ళు. మా దగ్గర చచ్చిపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు, ఊళ్ళు వేసుకుంటారు.
కాబట్టి నెగిటివిటీ అక్కడ ఒక రకమైన జీవన విధానం, వాళ్ళకి పెద్ద తప్పు కాదు అది. ఏదైతే ఇక్కడ మనం బెంగెట్టుకుపోయి చచ్చిపోతామో ఈ దేశంలో, అక్కడది కాదు. అక్కడి నుంచి ఆ లక్షణం ఇక్కడికి వస్తుంది. మనం చెప్పాను కదా, హైదరాబాద్లో కోలివిన్ హాస్టల్ 270 కోట్లు ఏడాదికి ఆదాయం అన్నారు ఎవరో. ఇది యూట్యూబ్ న్యూసే కాదన్ను. దాని అర్థం ఏమిటి? అక్కడ తెచ్చుకుంటున్నాం మనం. ఇక్కడ విపరీతమైన ఘర్షణ ఉంటుంది మనకి. దాని గురించి మానసిక ఘర్షణ టీవీ వేదికల్లోనూ అన్నింటిలోనూ దాని గురించి చర్చ ఉంటుంది. ఒక నిరోధం కనిపిస్తుంది. కానీ అది కొత్తగా వచ్చింది కాబట్టి నిరోధం కనిపిస్తుంది. వాళ్ళ దేశంలో మామూలే కదా, అది పెద్ద విషయం కాదు. ఒకవేళ అది ఈవిల్ ఫోర్స్ అనుకుంటే, అలాంటివి ఈవిల్ ఫోర్స్ యొక్క లక్షణాలు అనుకుంటే, అవి మొత్తం భూమంతా వ్యాప్తి చెందుతున్నాయండి. పాశ్చాత్య దేశాలు ఇప్పుడు ఉన్నాయేమో, అవి ఇక్కడ ఎక్కువ వస్తున్నాయి, ఇక్కడ కూడా వస్తున్నాయి. కానీ వీటిలన్నిటికంటే కూడా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏది ఈవిల్ ఫోర్స్? ఆడామగాల్ వ్యక్తుల్లో విశృంఖలత్వమా, ధనం యందు విపరీత లుబ్ధత్వమా, పక్కవాడు ఏమైపోతున్నాడో పట్టించుకోనట్టు స్వార్థమా? ఏది ఈవిల్ ఫోర్స్? ఒక దేశం తన స్వార్థం కోసం మొత్తం మిగతా ప్రపంచం యొక్క క్షేమాన్ని పణంగా పెట్టి ఆడేటువంటి కేవలం అహంకారం కారణంగా వచ్చేటువంటి కొన్ని ప్రతిక్రియలు, ఇంతేనా? నేనేమంటానంటే, మిమ్మల్ని మీరు ఆత్మగా ఎదగడానికి మీరు చేపట్టే ప్రక్రియలకి, సాధనలకి ఏది మీకు వ్యతిరేకంగా నిలుస్తోందో అదే ఈవిల్ ఫోర్స్. అది మాత్రమే ఈవిల్ ఫోర్స్. మిగతావి కాలంలో వస్తున్న మార్పులవి. అలా అంత సరళీకరించేవారా బాబు, నీకేదో పెద్ద విషయం అని మేము బాధపడుతుంటే అనకండి. నిజమంతే. ఈవేళ మీకు ఏదైతే మహాభయంకరంగా కనిపిస్తోందో, ఒకనాటికి సమాజం దాన్ని ఒప్పుకుంటే దాని గురించి మనం మాట్లాడడం. నన్ను నమ్మండి, ఒక్కసారి సమాజంలో ఒప్పుదల వచ్చేస్తే అది వారికి చెడుగా కనిపించదు. చెప్పండి, ఒకానొకప్పుడు రజస్సులైనటువంటి వాళ్ళు ఇంట్లోకి రారు, కొంపలు మునిగిపోతాయి. చెంగు తగిలితే కూడా మొత్తం సచేల స్నానం చేయాల్సిందే. చెప్పానుగా, పెరట్లోకి వెళ్తే మడిబట్ట ఆరేస్తే తీయాలి అక్కడి నుంచి. ఒక బ్రాహ్మణంలోనే కాదు, అంతటా అష్టాది వర్ణాల్లోనూ పాటించారు. ఇప్పట్లో కాదు, ఒక 100 ఏళ్ళు వేసుకోండి వెనక్కి. ఇప్పుడు ఎవరు పాటిస్తారు? మనం వాళ్ళ ఇంటికి భోజనాలు మానేస్తామా? వాటిలో సత్యనారాయణ చేసుకుంటారు. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళామా? దండం పెట్టి కూడా మానేస్తాం. ఇంటికి వెళ్ళి వీళ్ళింట్లో రేసులు కలిపేస్తారా, వీళ్ళింటికి వెళ్ళొద్దు అంటారా? అసలు ఆలోచిస్తారా దాని గురించి? పూర్వం పెళ్లి చూపుల్లో ఆ ప్రశ్న వేసి సంబంధాలు వదులుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక 50 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం. మీరు పాటిస్తారా అండి? నేను పెళ్లి కూతుర్ని నిస్సిగ్గుగా అడిగి ఆ పిల్ల వీడి మరీ దౌర్భాగ్యం ఇలా అన్నాడు, పోయి నేను చేసుకోను అన్న సందర్భం ఉండి సంబంధం దొరకలేదు. ఈవేళ ఉందా ప్రశ్న? ఆ స్థితి ఉందా? అప్పుడు మహాదోషమైంది, ఈవేళ దోషమా? నేను తప్పు ఒప్పు రెండు మాట్లాడట్లేదండి, కాలంలో వచ్చిన మార్పుని చెప్తున్నాను నేను. ఏది ఒకప్పుడు మీకు అభ్యంతరము, తర్వాత అభ్యంతరం కాదు. ఒక మహాత్ముడు కేవలము కాలినడకనే నడిచాడు అనుకోండి, మొత్తం దేశం అంతా చక్రం ఉన్నటువంటి వాహనం ఎక్కకూడదు అని.
తర్వాత ఆయన పరంపరలో వాళ్ళు ఎవరు ఇంకా వెహికల్స్ వాడలేదా? మరి వాళ్ళు ధర్మం తప్పారా? పోనీ ఆయనకి తెలుసు కదా, ఆయన ఏమన్నా ముద్రా నాయన మీరు నడిచి వెళ్ళని అన్నాడా? లేదు, ఆయన నడిచి వెళ్ళాడు. కాబట్టి ఏది ధర్మము ఏది ఈవిల్ అనేది కాలంతో పాటు మారుతాయి వెంకటేష్ గారు. కాకపోతే ఒక్కటి మాత్రం సూత్రం మారదు. మిమ్మల్ని ఆత్మిక మార్గంలోంచి ఏది మిమ్మల్ని భ్రష్టు చేస్తోందో, ఏది మిమ్మల్ని మార్గంలోంచి పక్కకు తెప్పిస్తుందో అది మట్టుకే ఈవిలండి. ఇవన్నీ ఆత్మిక మార్గంలోంచి మమ్మల్ని పక్క తప్పించవా అని మీరు అడుగుతారు. ఈవేళకి కూడా కొన్ని సామాజిక పరిస్థితుల్లో కొన్ని సామాజిక కట్టుబాట్లలో ఇతపూర్వం పాటించినటువంటి నియమాలు పాటించకుండా కూడా ఆత్మీయ మార్గంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎక్కడో ఒక చోట ఆచారము ధర్మము విడిపోతాయండి ప్రసాద్ గారు. ఆచారము ధర్మము ఒక చోట విడిపోతాయి. కుండుకుతో మీరు ధర్మాన్ని వదిలిపెట్టి ఆచారాన్ని పాటిస్తారు, గందరగోళంలో పెడతారు. ఆచారాన్ని పాటించి ధర్మాన్ని నిలబెడుతున్నాను అనుకుంటారు. బడి ఉంటుంది, కలపరు, ఇంకేదో పక్కవాడికి స్థలం తిప్పి చూడరు, బాగుంటాయి. కొంపని పెట్టేస్తారు ఆడబడుచు. అత్తగారు చచ్చిపోతున్నా సేవ చేయరు. లేదా పక్కవాడు ఏమైపోతున్నా సరే మీ డబ్బులు మీరు తీసుకుంటారు ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఉండి. ధర్మం ఉందా? ఆచారం ఉంది, ధర్మం ఏది? మీ అబ్బాయి భగవద్గీత చదువుతూ ఉంటాడు, మీరు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ప్రిపేర్ అవ్వమంటారు. వాడు ఏదో వాళ్ళ నాయన ఎవరు చెప్పారు చదువుకుంటాను కాసేపు అంటాడు. మీరు పుస్తకం ఇస్తారా? ముందు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ప్రధానం అనరా? ధర్మం చూసారా మీరు? అక్కడ ధర్మ మార్గంలో వెళ్తానంటున్నాడు, ఆత్మస్థితిని తెలుసుకుందాం అనుకుంటున్నాడు 17 ఏళ్ళకే. సంతోషిస్తారా? నా దగ్గరికి తన కొడుకుని పంపించడానికి నా ఆప్తమిత్రుడు భయపడ్డాడు. లేదురా అన్న, నీ దగ్గరికి వస్తే ఇప్పటికే 3 పూటల సంధ్యావందనం చేస్తున్నాడు రా వాడు, నీ దగ్గరికి వచ్చాయంటే సన్యాసం తీసుకున్నాడు. ఒరే, నేను సన్యాసం తీసుకున్నానా? పోని మామూలు సామాన్య ధర్మాల ప్రకారమే నేను ప్రవర్తించానా? నాకున్న ఒకే ఒక గుణం, సద్గుణం ఏమైనా ఉంటే జపం చేసుకోవడం ఒక్కటేరా. మిగతా అందరు మనుషులు ఎంత డాష్ లక్షణాలు నాకు వద్దే ఉన్నాయి. కాబట్టి నీ కొడుకుని అర్జెంటుగా నేను మహాత్ముడిగా మార్చేసి సంసారం నుంచి తీసుకెళ్ళిపోనరా బాబు అని చెప్పాను వాడికి. నేను అంత సీన్ లేదు నాకు. లేదురా నువ్వు అలా అంటావు, కానీ నీకు జపం ఉంటే ఇంకేం అక్కర్లేదు అని చేత వాడు అలా అయిపోతాడు. ఎవరు? స్వయంగా 2 పూటల సంధ్యావందనం చేసే తండ్రి మాట్లాడిన మాట. ఇప్పుడు చెప్పండి, వాడు ధర్మం చూస్తున్నాడా, ఆచారం చూస్తున్నాడా? అంచేత భయపడకండి. ఈవిల్ ఫోర్స్ ఒక ప్రాంతంలో ఉన్నాయే కాదు, సర్వత్రా వ్యాపిస్తున్నాయి. అవి ఒకానొక సోషల్ ఫ్యాబ్రిక్ అంటాం కదండి, సాంఘికమైనటువంటి ఒక దగ్గరతనాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. సమాజంలో విపరీతమైన పాకాలు, ఒక మనిషికి ఇంకొక మనిషికి మధ్యలో ఆర్ద్రత లేకుండా చేసే ప్రధాన ప్రయత్నం వాటికి ఉంది. అది కేవలం పాశ్చాత్యం మధ్యప్రాచ్యమే కాదు, భారతదేశంలో కూడా ఉంది. కాకపోతే ఒకే ఒక సౌభాగ్యం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి శక్తి కేంద్రాలు, నేను ఇది మళ్ళీ కేవలం అమ్మవారికి ఇదని చెప్పట్లేదు సుమా, శక్తి కేంద్రాలు అంటే మొత్తం అన్ని దైవీయ క్షేత్రాలు, అవి వాటిని వీలైనంత వరకు బ్యాలెన్స్ చేస్తున్నాయి. మీరడిగిన ఇంకొక ఆఖరి ప్రశ్న, మనం ఎలా రక్షించుకోవాలి? దైవీ సాధనలో ఉండండి. కామ్యాలు కోరుకోవద్దని అంటలేదు. నలుగురు భక్తుల్లోనూ కృష్ణుడు చెప్పిన వాళ్ళలో
అర్ధార్థులు కూడా ఉన్నారు, ఆర్తులు ఉన్నారు. మనం ఎక్కువసారి మన ఆర్తులం, అర్ధార్థులం. జిజ్ఞాసులం, జ్ఞానులం తర్వాత అవుదాం. ముందంటూ సాధనలో ఉండి ఎన్ని కామ్యాలు అడిగినా, మనస్సు ఎలా ఉన్నా, పాదాలు పట్టుకున్నట్టు ఒకనాటికైనా మనం ధర్మ మార్గంలోకి వెళ్తాం. నేను అన్న ధర్మం ఏదండి? మనం పరమాత్మ యొక్క అంశగా తెలుసుకునేదే ధర్మం. ఆ ధర్మంలో ఒకనాటికి నిలబడడానికి ముందు దైవం పాదాలు పట్టుకోవాలి. కామ్యం, మళ్ళీ చెప్తున్నాను, కామ్యం కోసమైనా సరే, పగనైన ప్రాణభీతినైనా ఎలాగైనా పర్వాలేదు, దేవుని పట్టుకోండి. అదే రక్షణ. అది ఈ జన్మలోనే మన పిల్లల్నే మనం రక్షించబడగా చూస్తాం. మన పిల్లలతో ధర్మ మార్గంలోకి, నేను చెప్తున్నటువంటి ఆత్మిక ధర్మ మార్గంలోకి వెళ్ళిపోతారా? వెళ్ళటారో తెలియదు. కనీసం దైవాన్ని పట్టుకుంటే వచ్చే జన్మలో అయినా కానీ అటువంటి మార్గంలోకి వెళ్తారు. అంచేత ఈవిల్ ఫోర్సెస్ గురించి కొత్తగా భయపడడానికి లేదు. మనం రక్షించుకోవడానికి ఒక్కటే, దైవీ సాధనలో ప్రయత్నం చేత ఉండాలి. మొక్కుబడిగా ఒకసారి తిరుపతి వెళ్ళి రావడం, ఒకసారి కాళహస్తి వెళ్ళి రావడం సరిపోవు. మన దైనందిన జీవితంలో దైవానికి మనం కేటాయించే భాగాన్ని పెంచండి. దాన్నే సాధన అంటాం. మళ్ళీ చెప్తున్నాను, అది కామ్యం కోసం చేసే సాధన అయినా పర్వాలేదు. ముందు దైవంతో మనం ఉంటే ఆయన సన్నిధిలో లేదా ఆవిడ సన్నిధిలో, తర్వాత సంగతి ఒకనాటికైనా ఆ ఆరాలో మనం ఉండడం చేత, ఆ సంసర్గంలో మనం ఉండడం చేత ధర్మ మార్గంలోకి వెళ్తాం. సిరివి అడిగారు, భూమి ఇది కారాగారమా, పాఠశాల? గురువులు ఎలా కేటాయించబడతారు మనకి అంటే ఎగ్జాక్ట్గా మళ్ళీ చెప్తాను. ఎప్పుడూ ఒక మాట చెప్తాను, మీరు వేసిన ప్రశ్న అలాగే నేను చెప్పలేను, నాకు అర్థమైనట్టుగా నేను చెప్తాను. ముందు భూమి కారాగారము అనే భావం తీసేయండి అమ్మా. ఏం లేదు అలా. నేనే అంటాను చాలాసార్లు, అర్త్ ఈజ్ ఎ మిజరబుల్ ప్లానెట్ అంటే ప్లానెట్ ఆఫ్ మిజరీ. ఇక్కడ దుఃఖం ఉంటుంది, ఎంతటి వాళ్ళకి దుఃఖం ఉంటుంది. కానీ ఇక్కడ ఉత్థానం జరిగినంతగా మనం ఎరుగున్న మిగతా గ్రహాల్లో జరగదు. నేను మాట తెలిసి వాడుతున్నాను సుమన్. మనం ఎరుగున్న మిగతా గ్రహాలు ఎన్ని భూములు ఏమో మనకి తెలియదు. ఒక్కసారి చూడండి, రామచంద్రమూర్తి ఉన్నాడు, ఆయన పరిస్థితి ఏమిటి? మహావీరుడు, ఆయన స్వయంగా మంత్రవేత్త, దిగ్బంధం చేసుకోవాలని చేతనై ఉండదా ప్రభువుకి? సీతను కాపాడుకోగలిగాడా? తెచ్చుకున్నాడు వెనక్కి, వేరే కథ. హనుమంతుడు మన ఎవరినైతే అన్ని భూత ప్రేత విశాజాది రక్షోగణాల నుంచి మనం కాపాడుతాడని స్వామి విభీషణులో రూపంలో మైరావణుడు వస్తే ఏం చేశాడు? ఇక్కడ అలా జరగాలి, జరగనిస్తారు. అంత బుద్ధిమంతుడైన ఆంజనేయ స్వామి తెలియదా ఏం జరుగుతుందో? అదే ఆ క్షణంలో ఆయన సరే మైరావణ్ణి పట్టుకెళ్ళండి అనుకుని ఉంటాడా? కాదు. ఆ క్షణంలో ఆయన దృష్టికి రాదు. అది వస్తే ఎదుర్కోగలడు, రానివ్వరు. అంటేనుగా బ్రహ్మాస్త్రం వేగిలిన రామచంద్రమూర్తి రావణుడి మీద ఎందుకు వేయలేదు? శివుడు ఈయన బ్రహ్మ దగ్గర వరం అడిగాడు, నరులు వానరులు తక్క అన్నాడు అంటారు రావణాసురుడు. అంచేత రామచంద్రమూర్తి వచ్చాడు కదా. మరి వాలి చంపొచ్చుగా, వాలి బలవంతుడేగా, వాలి చేతిలో ఓడిపోయాడుగా ఆయన. వాలి బలవంతు నిలబడలేకపోయాడుగా రావణాసురుడు. ఆయన సంహరించి ఉండొచ్చునే.
అధర్మపురుడా వాలి? ఏ విధంగా? ఆయన అంటాడు కదా, నేను నా నా జాతి ధర్మాల్లో నేనేం తప్పు చేశాను రామ అంటాడు. అది సరే, రామచంద్రమూర్తి ఆయన కారణాలు అని చెప్తాడు. నా నా రాజ్యంలో అంటే నాకు మా కోసల రాజ్యంలో ఇది అధర్మం అని చేసి అన్నాడు. బాగానే ఉంది. అయితే నేనేది వాలి చేత చంపించవచ్చు అని అంటాడు. నువ్వు ఒక్కసారి నాకు చెప్పుంటే నీకు చేతనిప్పించేవాడు కదా స్వామి అంటాడు వాలి రామచంద్రమూర్తితో. విష్ణువుగా గుర్తించి నిందించడు. సరే, కార్తవీర్యార్జునుడు ఉన్నాడు. ఆయన రావణుడిని అవమానిస్తాడు, జైల్లో పడేస్తాడంటారు. ఆయన చేత చంపించొచ్చునే రావణాసురుణ్ణి. జరిగిందా? లేదు. శ్వేతద్వీపం అని ఏదో ఉంటుంది, నాకు కథ పూర్తిగా గుర్తులేదు. అక్కడ లోకంలో ఉన్న స్త్రీలు రావణుడిని చూసి ఏదో పురుగే వీడు నవ్వి ఆడారు అరిచేతిలో. అది ఎందుకు వెళ్ళాడు కథ గుర్తులేదు నాకు. కాబట్టి రావణుడిని చంపడమే శ్రీరామచంద్రమూర్తి చేయాల్సిన పని అయితే మానవుడుగాను వానరుడుగాను దేవతలకి లేదా విధికి వేరే మార్గం లేకపోయిందా? ఈ భూమి మీద కష్టంతో జరుగుతాయి విషయాలు, కష్టంతో జరుగుతాయి. ఆనాడు ఈనాడు సాక్షాత్తు బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుడికి ఎందుకు వస్తాడు మరి? అది ఆ పుస్తకం నాకు నా మెమరీ నన్ను సపోర్ట్ చేయట్లేదు. ఈ ఏకనాథుడి కథ అది గుర్తులేదు, అలా ఏదో ఉంటుంది. ముక్తాబాయి ఆవిడ పేరు అమ్మవారి అవతారం. వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురు ఉంటారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అరుంధతి మానవ రూపంలో వాళ్ళ తల్లి. వశిష్ఠుల వారు సరే వస్తాడు ఆయన కిందకి. మాటికో పిల్లాన్ని కంటుంటాడు, వెళ్ళిపోతుంటాడు తపస్సుకి ఆయన. ఇక్కడ మొన్న ఈ మధ్య కలియుగంలో జరిగిన కథ అది, మహారాష్ట్రలో జరిగిందంటారు అది. వాళ్ళు ఎంత అవమానాలు గురవుతారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పిల్లలుగా పుట్టిన వాళ్ళు. ఆ పిల్లలు ఎంత ఆఖరి ముక్తాబాయి వాళ్ళు చితకూడుతున్నది వేరే విషయం. అంతటి వాళ్ళకి అంత కష్టపడాలా దైవం కిందకు వస్తే భూమి మీదకి? అరుంధతమ్మ గురించి వశిష్ఠుల వారు అటువంటి మాటలు మాట్లాడచ్చా? ఆవిడ పెళ్లి చేసుకోమని చెప్తా, ఆవిడ తెలుస్తుంది. ఈయన అంటే ఎలా తెలుస్తుంది మరి కథలో గుర్తులేదు నాకు. అది ఈయన్నే పెళ్లి చేసుకోవాలని మొత్తం తెలుస్తుంది తల్లికి. అడుగుతుంది, ఆయన బాటసారిగా వాడు ఇంటికి వస్తాడు, నన్ను పెళ్లి చేసుకోని ఆయన అంటు. అంటే ఆయన ఇంట్లో పెద్దవాళ్ళు నువ్వు మాట్లాడతావు, ఫలానా విధంగా ఉన్నావు నువ్వు తిట్టు తిడతాడు ఆవిడ్ని. వశిష్ఠుల వారు అరుంధతి తిడతారా? భూమి మీద కష్టం లేకుండా ఏ పని జరగదు, దుఃఖం లేకుండా ఏ పని జరగదు. అందుకే ఈ భూమి యొక్క ఈ గ్రహం యొక్క లక్షణమే దుఃఖం కనుక మనం దాన్ని అధిగమిస్తే ముక్తిని పొందుతాం. ఇక్కడ సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నది ప్రధానమైనటువంటి నిరోధం. మన్ని తెలుసుకోకుండా ఆపేటువంటి ప్రధానమైనటువంటి లక్షణం దుఃఖం. దైవీతత్వానికి దుఃఖానికి చొక్కెదురు. ఎందుకని? దైవీతత్వం ఆనందో బ్రహ్మచేత సూచితమైంది. ఆనందమే బ్రహ్మ పదార్థం. ఎక్కడ దుఃఖం లేదో అది ఆనందం కదూ. కాబట్టి ఇక్కడ ఈ భూమి మీద ఉన్నది దుఃఖం ప్రధానంగా. ఇక్కడికి వచ్చారు, అనుభవాలు పొంది దుఃఖాన్ని మీరు తరించిన రోజున లేదా మనం తరించిన రోజున బ్రహ్మత్వంలో స్థితం అవుతాం. కాబట్టి ఇది ప్రిజన్ కాదు. ఇక్కడ ఈ గ్రహ లక్షణం, అది మూల లక్షణం దుఃఖం. ఇక్కడ ఏ దైవీ అవతారం దిగనివ్వండి, దుఃఖపడకుండా ఎక్కడైంది? ఒక్క రవ్వ కృష్ణుడు, ఒక్క రవ్వ. మిగతా అవతారాలతో పోలిస్తే తక్కువ దుఃఖం.
ఆ దుఃఖాన్ని వచ్చిన దాన్ని పైకి కూడా తెలియకుండా అధిగమించగలిగాడు. స్వామి అనుభవించుడా. కాబట్టి ఇక్కడ సాధన త్వరగా అవుతుంది. అంటే ఆత్మ నుంచి దైవం నుంచి విడిపడిన ఆత్మ త్వరగా ఈ దుఃఖాల్లో వేగిన కారణంగా తక్కువ నిడివైన కాలంలో తిరిగి తన మూలతత్వాన్ని తెలుసుకుంటుంది. ఇన్ని వేల సంవత్సరాలు పడుతున్నాయి. నువ్వు తక్కువ అంటే మిగతా గ్రహాలతో పోలిస్తే తక్కువ. మీకు ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందండి. ఒకానొక బ్రహ్మాండానికి నన్ను తీసుకెళ్ళారు. ఫలానా లక్షణం ఉన్న వాళ్ళని మనం సంహరిస్తున్నాం అన్నారు. నేను పాల్గొన్నాను అందులో. ఏమిటి నా భాగం అనేది ఇక్కడ వివరించను, కానీ అప్పుడు వాళ్ళని ఆ యుద్ధంలో నాకు స్ఫురించింది, నాకు తెలిసింది, వీళ్ళు మనవాళ్లే కదా, అంటే వీళ్ళు శత్రువులు కాదు కదా. అంటే నా యొక్క ఒక రూపమైన పరమేశ్వరి చెప్పిన సమాధానం, ఓయ్ ఏం మాట్లాడుతున్నావురా, నీ యొక్క ఒక రూపం పరమేశ్వరి ఏంట్రా దుర్మార్గుడా అనకండి. అక్కడ అవును తప్పుదో వచ్చినా మీకు, అక్కడ అవును, అక్కడ భేదం. అమ్మకి నాకు అక్కడ భేదం. ఇక్కడంటే ఇలా ఏడుస్తున్నాను, కానీ అక్కడ అంతఃస్ఫురణగా వచ్చింది ఏమిటంటే అవును మనవాళ్ళు కాని వారు ఎవరు? మొత్తం అంతా ఒకటే వస్తువు ఉన్నప్పుడు విడిగా ఎక్కడుంది? మరి ప్రత్యేకించి సంహారాన్ని ఎందుకు పిలిచావు నన్ను? ఇక్కడ ఈ కార్యక్రమం మొదలుపెట్టింది నువ్వు, వేరే బ్రహ్మాండానికి వెళ్ళావు, పూర్తి చేయవలసింది నువ్వు, చివరికి వచ్చింది కథ, నీ చేత ముద్రేయిస్తున్నాను, అయిపోయింది. ఏం చేస్తున్నావు? లక్షల మంది చనిపోతారు ఫలానా ప్రహారం కారణంగా అన్నదానికి సమాధానం వచ్చింది అవును. కానీ ఆ లక్షల మంది కూడా ఫలానా లక్షణానికి శరీరం ధరించినటువంటి ఆకృతులు మాత్రమే. నువ్వు చంపేది లక్షణాన్ని. ఈ శరీరానికి పెద్ద ప్రాధాన్యత లేదు, ఎందుకంటే జీవ వస్తువు అలాగే ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ శరీరాలు ఏ లక్షణాన్ని ప్రధానంగా ధరిస్తున్నాయో ఈ శరీరాన్ని కోల్చడం ద్వారా ఆ లక్షణం కోల్చబడుతుంది ఈ బ్రహ్మాండంలో. అందులో అంతర్హితంగా ఉన్న మూల వస్తువు క్షేమంగానే ఉంటుంది. అందువల్ల ప్రహరించు, చంపు వాళ్ళని. సరే, జరిగింది. అక్కడ కొన్ని లక్షల మంది చనిపోయారు ఆ బ్రహ్మాండంలో. కథగానే తీసుకొని పోయి ఇక్కడ మీరు మీతో మాట్లాడే అజ్ఞాత వ్యక్తి చెప్పే ఒక కట్టు కథ లేదా ఊహ, కళ, భ్రమ, వాడెవర్ యూ కాల్ ఇట్ యాజ్ తీసుకోండి, కానీ సూత్రం అర్థం చేసుకోండి. ఇక్కడ వ్యక్తుల్ని మీరు పట్టించుకోకుండా సూత్రం అర్థం చేసుకోండి. మిగతా బ్రహ్మాండంలో ఏం జరుగుతుంది? ఆ లక్షణాన్ని సంహరిస్తున్నారు. జీవవస్తువుకి ఎటువంటి గుణము లేదు. మన దగ్గర అంతే, భూమి మీద అంతే. ఇక్కడ దుఃఖం ప్రధానంగా ఉంది. ఏదో ఒకనాటికి ఇక్కడి నుంచి దుఃఖాన్ని తీసేస్తారు. నమ్మండి, తీస్తారు. అది మనం చూస్తామా లేదా తెలియదు నాకు, తీస్తారు. అప్పుడు భూమి యొక్క జీవలక్షణం మారుతుంది. ఒక గ్రహంగా భూమి యొక్క జీవలక్షణం మారుతుంది. కాబట్టి ఇది స్కూలేనమ్మా, ప్రెజెంట్ కాదు. ఒకానొక జీవలక్షణంతో ఇక్కడ ఉన్నారు. ఇక్కడ సాధన చేసిన వాళ్ళు ఈ దుఃఖము అనేటువంటి జీవలక్షణాన్ని ఉత్తరించడం ద్వారా దైవీ స్థితిని చేరుతారు. ఆ బ్రహ్మాండంలో ఇందాకనే చెప్పించాడు వేరే లక్షణం ఏదో ఉంది, దాన్ని అక్కడ ఉత్తరించారు. ఎప్పుడు? అక్కడ చివరికి వచ్చేసింది. మన కథ ఇంకా చివరికి రాలేదు అంటారు. 2012లో అయిపోతుంది, 2016లో అయిపోతుంది, 18 బోల్డ్ తారీఖులు ఇచ్చారు. కానీ ఒకానొక సమయంలో ఇక్కడ కూడా ఆ లక్షణాన్ని ధరించినటువంటి
శరీరాల్ని ఉపసంహరిస్తారు. ఇదివరకు చెప్పాను నేను, మొత్తం 800 కోట్లు అనుకుంటే ఒక 20% నుంచి 20% నుంచి మిగతా 80% ఇక్కడి నుంచి తీస్తారు. ఇక్కడ నుంచి తీస్తారు. కాస్త ఎదిగిన వేరే గ్రహమండలాల్లోంచి ఇంకో 20% పట్టుకొస్తారు. అంటే ఇప్పుడు 800 కోట్లు అనుకుంటే 320 కోట్ల మంది ఉంటారు మొత్తం మీద, భూమి మీద. అర్థమైంది కదా? 160 కోట్లు ఉంటారు, 160 కోట్లు బయట నుంచి వస్తారు. ఎలా వస్తారు? చచ్చిపోయింటే ఏం జరుగుతుంది? ఈ జీవుల్ని తీసేసి వేరే గ్రహాలకి మారుస్తారు. ఎందుకు మారుస్తారు? భూమి తన ఆత్మిక పరిణామగతిలో తర్వాత స్థితికి చేరినప్పుడు ఇక్కడ ఏ లక్షణం ఇప్పుడు ప్రధానంగా ఉందో, ఉదాహరణ దుఃఖం అనుకున్నాం, అది ఉండదు. ఇతరికి వరకు యాస్ట్రల్ వరకు సామాన్యంగానే ఎరుకు తెలుస్తుంది అనుకోండి మానవులకి. అప్పుడు దేహాత్మ భ్రాంతి ఉండే అవకాశం ఉంటుందా? మీరు ఇతరికలో ఉన్నారు, యాస్ట్రల్ ఉన్నారు, మీకు తెలిసింది అనుకోండి అందరికీ. అప్పుడు వైయక్తిక సంబంధ బాంధవ్యాలు, సమాజపు విలువలు, ధనం పట్ల మనకు ఉండేటువంటి ఆస్థ, పునర్జన్మ పట్ల మన దృష్టి, తర్వాత తరాల కోసం దాచాలి అనేటువంటి తపన, ఇవన్నీ ఉంటాయా? ఉంటే ఈ రూపంలో ఉంటాయా? కాబట్టి అవి మారిపోతాయి. కాబట్టి ఇంకా ఆ స్థితిని దాటకుండా, ఆ అవగాహన రాకుండా ఉన్నటువంటి జీవుల్ని ఆ అవగాహన మాత్రం ఉండేటువంటి వేరే గ్రహాలకి తరలిస్తారు. ఉదాహరణకి మొత్తం ఒక కాలేజీ జూనియర్ కాలేజ్ వరకు ఉంది, 8th క్లాస్ నుంచి జూనియర్ కాలేజ్ వరకు ఉంది. హఠాత్తుగా దాన్ని డిగ్రీ కాలేజ్ చేశారు, ఇంటర్ నుంచి డిగ్రీ చేశారు. 10th వరకు ఉన్న వాళ్ళు ఎవరైతే ఈ ఏడాది ఫెయిల్ అయిపోయారో వాళ్ళని ఈ స్కూల్లో వచ్చే ఏడాది మళ్ళీ చదవనివ్వరు. డిటెన్షన్ సిస్టమ్ లేదు. 8th నుంచి 10th వరకు ఉన్న మొత్తం విద్యార్థులందరినీ కూడా 10th వరకు ఏ స్కూల్లో అవైలబుల్గా ఉందో ఆ స్కూల్కి తరలిస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు. వాళ్ళని మొత్తం చదువు సిస్టంలోంచి, విద్యా వ్యవస్థలోంచి తీసేయరు వాళ్ళని. ఏ స్కూల్లో 10th వరకు ఉందో అక్కడికి పంపిస్తారు. ఎందుకు? 10th ఫెయిల్ అయిన వాళ్ళకి, 8th ఫెయిల్ అయిన వాళ్ళకి ఇక్కడ ఈ స్కూల్లో లేదు, క్లాసులు తీసేశారు. ఇంకా ఇంటర్మీడియట్ అండ్ అప్వర్డ్స్, డిగ్రీ వరకు, ఇంటర్ నుంచి డిగ్రీ ఉంది ఇక్కడ, 8th to 10th లేదు, తీసేశారు. వాళ్ళ విద్యా వ్యవస్థలను తీసేమంటామా? అనం. మొత్తం రాష్ట్రంలో ఇంకొక చోట లేదా అదే ఊళ్ళో ఇంకొక చోట మార్చారు. అలాగే మన సౌరమండల వ్యవస్థలో, మన విశ్వంలో బ్రహ్మాండం వరకు వెళ్ళక్కర్లేదు అనుకోండి, ఏ గ్రహంలో ఇంకా ఎప్పటి మానవ అవగాహన స్థాయి 80% మానవ అవగాహన స్థాయి ఏది ఉందో ఆ అవగాహన స్థాయి మాత్రమే ఉన్న గ్రహాలకి ఈ 80% జీవుల్ని మారుస్తారు. ఎవరైతే అవగాహన స్థాయి పెరిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళని ఉంచుతారు. అలా పెరిగిన మిగతా గ్రహాల నుంచి ఎవరినైతే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు. సో భూమి యొక్క జీవలక్షణం మారుతుంది. అప్పుడు ఇది ప్రజెంట్గా ఉండదు. స్కూల్గా ఉంటుందా చెప్పలేం. ఎందుకంటే ప్రధానమైనటువంటి దుఃఖం ఏదైతే అతి కష్టమైన విషయం ఉందో దాటడానికి, అది ఇక్కడ లేనప్పుడు, ఇక్కడ ఒక స్థాయి ఎదిగిన వాళ్ళే ఉంటారు అనుకున్నప్పుడు వాళ్ళ పరీక్షలు ఎలా ఉంటాయో, వాళ్ళ ఎదుగుదలకి ఎటువంటి మార్గాలు ఉంటాయో ఇప్పుడు మనం అంచనా వేసి చెప్పలేము. కానీ మారుతుంది. ఎప్పుడు మారుతుంది? అబ్బో 150-200 ఏళ్ళ నుంచి ప్రణాళిక ఉందంటారు మరి ఎరుగున్న వాళ్ళు. మరి అవలేదు ఇంతవరకు. ఏమో అవుతుందేమో. అమ్మ నిర్ణయిస్తే ఈ భౌతిక శరీరంలో ఈ కళ్ళతో చూస్తామేమో తెలియదు. ఏమా సరే, ఇంకా ఉన్నాయి. మా రామతత్వం గారి ప్రశ్నలు ఏవో సాధన ఎలా చేశారని, ఇంకొకళ్ళు ఎవరో సంధ్య గారు ఎవరో అడిగారు ఆకాశిక రికార్డ్స్ గురించి చెప్తారా అని. అది మరోసారి ఎప్పుడో చెప్పుకుందాం. హాయిగా పారాహ్యమని తలుచుకొని నమస్కారం పెట్టుకోండి. పూజ చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోండి, ఉపాసన వాళ్ళు ఉపాసించుకోండి. అందరూ హాయిగా ఉండండి. మళ్ళీ కలుద్దాం.
జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.